మేడం ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారనేది ఎంత నిజమో, మీ విజయం వెనక మీ హస్బెండ్ ఉన్నారనేది కూడా అంతే నిజం మేడం. బేసిక్గా ఆయన బయటికి గంభీరంగా ఉంటారు. ప్రతిపక్షాలంటే కౌంటరు, రాజకీయాలు చాలా బిజీ. ఒక పీసీసీ రేంజ్ చేసి వచ్చారు కదా మేడం. ఎలా ఉండేది మేడం? మీతో ఎలా ఉండేవారు సత్యనారాయణ గారు? మీ ఎడ్యుకేషన్ నేను చదువుతానంటే ఎలా సపోర్ట్ చేసేవారు మీకు ఆయన? నేను చాలా రోజుల వరకు నేను ఎగ్జామ్ కొన్ని డిస్ట్రిక్షన్ దీంట్లో కొన్ని రాసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ, ఎక్కువ కాలేజ్కి వాటికి వెళ్ళేందుకు కూడా అయ్యే పరిస్థితి కాదు కాబట్టి లిమిటెడ్ డేస్లో వెళ్ళాల్సింది. అలాంటి వాటిలో ఫస్ట్ అయితే తెలీదు. ఎప్పుడైతే నా మార్క్ లిస్ట్ ఒకసారి సత్యనారాయణ గారి దగ్గరికే అందాయో చూసి అన్ఎక్స్పెక్టెడ్గా నీది ఎంఏ, నీకు ఫస్ట్ వచ్చావు యూనివర్సిటీకి, నీ మార్కులు వచ్చినప్పుడు ఇలా చదువుకునేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గో హెడ్, నేను నీకు ఆపేదేమి లేదు, నీకు ఇష్టమైతే చదువుకో అని చెప్తున్నారు. అది ఫస్ట్ కొంచెం తెలియకుండా నేను ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఆలోచించి వెళ్ళాల్సిన దీంట్లో వచ్చాను. దాని తర్వాత కొంచెం ఓపెన్గానే అప్పుడు రెగ్యులర్ స్టూడెంట్గానే వచ్చి చదువుకున్నాను. ఇన్పుట్స్ ఇస్తారా మేడం? సార్ ఏమన్నా ఇది చదువు, లేకపోతే నీ ఇంట్రెస్ట్ చదవమంటారు? నాకు ఎంకరేజ్ చేసిందంటే లా చేయమని మాత్రం ఎంకరేజ్ చేశారు సత్యనారాయణ గారు. లా చేయమని, లా అయితే సత్యనారాయణ గారు ఇంట్రెస్ట్ మీద నేను చదివాను. లా చేస్తే బాగుంటుంది కదా అన్నారు చదివేటప్పుడు. ఫస్ట్ నాకు ఫిలాసఫీ, నాకు కొంచెం అన్ని సైన్సెస్కి ఆరిజిన్ కదా, ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఆ సైన్స్ వస్తుందో అదే ఫిలాసఫీ కాబట్టి ముందు ఆరిజిన్ నేర్చుకుందామని ఫిలాసఫీ మీదకి వెళ్ళాను. అది అయిన తర్వాత నాకున్న కొంచెం ఆధ్యాత్మిక విలువలు కానీ వీళ్ళందరూ గ్రేట్ లెజెండర్స్ వాళ్ళు చెప్పినవన్నీ కూడాను మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సొసైటీకి ఏ విధంగా మనం ఉపయోగపడద్దు అనే దాంట్లో. రెండవది వచ్చి లా చేయమన్నారు. అది కూడా మనకి చాలా అవసరమైంది ఈ సబ్జెక్ట్కి. నాదంతా ఇంటర్నేషనల్ లాలో నేను వెళ్ళాను. సో ఎందుకంటే పార్లమెంట్లో ఉండేటప్పుడు కూడాను కొన్ని ఫ్రెండ్షిప్ కమిటీస్ అని చైర్మన్ కింద, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కింద అలాగే ఇచ్చేవారు. వాటికి వెళ్ళేటప్పుడు కొన్ని అక్కడ మనకి ఇంటర్నేషనల్ లాలోనివి మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటికి మన సబ్జెక్ట్ రిలేటెడ్ అవి నేర్చుకుంటే బెటర్గా ఉంటుందని దానిలో చదవడానికి వెళ్ళి, దాని తర్వాత పిహెచ్డి మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద పిహెచ్డి చేసి దానికి సంబంధించి కూడా ఎంపవర్మెంటే, దానివల్ల ఈరోజు ఉమెన్ ఎంత ఎంపవర్ అయ్యారు అనే దాని మీద మన ఉత్తరాంధ్ర తీసుకునే చేశాను నేను. మేడం, పిల్లలు ఆలనా పాలన ఎక్కువ మీరు చూసేవారా, ఆ సార్ ఎక్కువ చూసేవారా? అంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ చాయిస్ వాళ్ళే వదిలేసేవారా, లేదా సారు అందరు ఫాదర్స్ లాగే మీరు చదవమని చెప్పేవారు ఏమన్నా? కంప్లీట్గా అసలు యాక్చువల్ అంటే చెప్పాను కదా, జాయింట్ ఫ్యామిలీలోనే నేను అందరు కూడా నా మరుదులు ఫ్యామిలీలు, మా చిన్నమాయిల ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలు మా పిల్లల్లాగే మా దీనిలాగే పెంచుకొని వచ్చాం, అలాగే చూసాం. కాబట్టి పిల్లల్ని మా నాన్నగారు అమ్మగారి దగ్గర మా పిల్లలు ఉన్నారు ప్రధానంగా. వాళ్ళందుకని వైజాగ్లోనే ఉన్నారు, వైజాగ్లోనే చదివారు, వైజాగ్లోనే పెరిగారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏం చూడాలి, ఎక్కడికి వెళ్ళాలంటే అంతా నేను చూసుకునేదాన్ని. కానీ సత్యనారాయణ గారు వచ్చి చూస్తుండేవారు. కానీ వాళ్ళ చదువులు వాటి విషయం మొత్తం కంప్లీట్గా మా నాన్నగారు దగ్గరే ఉండి వాళ్ళు చదువుకోవడం, దాంతోపాటు ఏం చదవాలి, ఏం జాయిన్ చేయాలో చూసుకోవాలనేది అలాంటివన్నీ నేనే చూసుకునేదాన్ని. తర్వాత మెడిసిన్ అవన్నీ చేయాలనే దానికి మాత్రం ప్రొఫెషనల్కి వచ్చి వాళ్ళు పీజీ లెవెల్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎండీ చేసినప్పుడు ఫస్ట్ టైము మా బాబుది ఎండీ కంప్లీట్ అయిన తర్వాత అది కాన్వకేషన్ ఇంకా అవుతుంది అనే టైంకి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి అని ఫస్ట్ టైము చెన్నై రావటం. అంతవరకు కూడా మా పిల్లలు ఫలానా వాళ్ళ తాలూకా పిల్లలు ఒక మంత్రియో ఒక ఎంపీఓ పిల్లలు అనేది కాకుండా వాళ్ళు నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలాగే చదువుకున్నారు. ఏ రోజు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటికి చెప్పలేదు, వాళ్ళకు కూడా తెలియదు. ఫస్ట్ టైం తెలిసిందన్నమాట సత్యనారాయణ గారు అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడా అబ్బాయి అనేసి ఆ రోజు తెలిసింది అందరికీ.